హాయ్ యూట్యూబ్ కోసం వీడియోస్ని షూట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ని చాలా సింపుల్గా ఈజీగా మనం ఎడిట్ చేసుకొని ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మనం ఒక వీడియోని షూట్ చేసాం. ఆ వీడియోని షూట్ చేసిన తర్వాత సమ్ ఎడిట్ అంటే కొన్ని అన్కట్ సీన్స్ కానీ అంటే మనం ఒక్కొక్కసారి ఏదైనా ఇది మనకు అవసరం లేదు ల్యాగ్ ఉంది అన్నప్పుడు అది ఎడిట్ చేసి ఇంకా మనకు టెక్స్ట్ కానీ ఇంకా డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కానీ ఇలా చాలా అయితే మనం వీడియోకి యూజ్ చేసి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇప్పుడు చాలా సింపుల్గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ వీడియోలో ఎడిట్ ఎలా చేసి అప్లోడ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో ఎడిటింగ్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా తెలియాలన్నా, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మనము ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చి మీకు ఏమైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఫిల్మోరా ఇది అప్లికేషన్ ద్వారా మనం ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తాము. ఇక్కడ ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ అది గ్యాలరీలోకి వెళ్తుంది. ఆ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే వీడియోని షూట్ చేసినామో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్మోరా అప్లికేషన్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఫిల్మోరా అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ఎంత లెంత్ అయితే అంత 10 minutes కానీ 2 minutes కానీ ఎంతైనా ఉండొచ్చు. సో అక్కడ మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ఎడిట్ కావాలో అవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టెక్స్ట్ అనేసి మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించి సబ్స్క్రైబ్ నోట్ కానీ లేకపోతే మన ఛానల్ గురించి కానీ లేదా వీడియోకి రిలేటెడ్ ఏదైనా టెక్స్ట్ రూపంలో ఇవ్వాలంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇచ్చాం కదా, దీన్ని మనం సైడ్కి కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో తెలియజేయాలనుకుంటే సో డిఫరెంట్ లాంగ్వేజ్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ దాన్ని మనం ఇక్కడ టెక్స్ట్లో ఇచ్చి ఇక్కడ మనకి ఎక్కడైతే కరెక్ట్ మనకు ఏదైతే ప్లేస్లో కావాలనుకుంటున్నామో అక్కడ మనం డ్రాగ్ చేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు సైట్ ట్రాక్ చేసినట్లయితే ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రెండింగ్లో వస్తాయన్నమాట. ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్వి ఉన్నాయి, ఇంకా ఫ్రీ కూడా ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీది సెలెక్ట్ చేసుకొని ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన వీడియోలో ఏదైనా హైలైట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్టింగ్స్ గురించి చూపిస్తున్నాను కదా, ఆ సెట్టింగ్స్ది కరెక్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ యారో మార్క్తో చూపించాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. మనం ఎక్కడైతే ఆ నావిగేషన్ అనేది ఉంటుందో దాని మీద మనము ఈ యారో మార్క్ అనేది హైలైట్ చేయాలని చూపిస్తున్నాము, దాని మీద ట్యాగ్ చేసినట్లయితే ఇది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ కింద చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఫిల్టర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వాటర్ మార్క్ కానీ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం వీడియోని ఎడిట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనము వీడియోని ట్రిమ్ చేయాలనుకోండి, ఇప్పుడు మనకు పర్టికులర్గా వీడియోలో ఒక ఏదైతే కొన్ని సెకండ్స్ కానీ కొన్ని మినిట్స్ కానీ వీడియో మనకి యూస్ఫుల్గా లేదు అంటే అది ల్యాగ్ ఉంది, లేదు అది సరిగ్గా వీడియో రాలేదన్నప్పుడు మనము డిలీట్ చేయాలన్నా లేదు ట్రిమ్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం పర్టికులర్గా వీడియోలో ఏ సెకండ్ కానీ ఏ మినిట్ కానీ ఏదైతే మనం ట్రిమ్ చేయాలనుకున్నామో ఆ వీడియో మిడిల్లో కానీ ఇంకా ఏ సెకండ్ అయితే ఆ సెకండ్ దగ్గర క్లిక్ చేసి ఇట్లా ఈ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ మిడిల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్స్లో ఏదైతే కావాలనుకుంటే రైట్ ట్రిమ్ అయితే రైట్ ట్రిమ్, లెఫ్ట్లో అయితే లెఫ్ట్ సైడ్ అది, లేక మిడిల్లో అయితే ఆ మిడిల్ మనకి ఇది డబల్ ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన వీడియోని మళ్ళీ నెక్స్ట్ ఏ సెకండ్ వరకు అయితే మనకు వద్దనుకుంటున్నామో దాని వరకు ట్రాక్ చేసి మళ్ళీ అక్కడే సేమ్ ఆ ట్రిమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మిడిల్లో మనకు కట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ వీడియోని మాత్రమే పెట్టుకొని మిగతా రిమైనింగ్ని డిలీట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనము ఈ వీడియోని ఎంతవరకు అయితే మనకు కావాలో అంతవరకు పెట్టుకొని రిమైనింగ్ వీడియోని మనము ట్రిమ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీడియోలో ఏదైనా ఇమేజ్ కానీ ఆ ఇమేజ్ కాకుండా ఇంకా వీడియో కానీ ఏదైనా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు పిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ పిప్ అనే ఆప్షన్ మీద డౌన్ సైడ్ ఆ పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్ మన గ్యాలరీలోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఆ గ్యాలరీలో మనకు ఏదైతే ఇమేజ్ కావాలో ఏదైతే మనకి వీడియో కావాలో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో ఆ వీడియోలో ఎక్కడైతే మనకు కావాలనుకుంటామో ఇక్కడ మనము ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, అది ఎక్కడైతే మన వీడియోలో కావాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకొని దీనికి మనము అడిషనల్గా ఇంకా ఏదైనా
ఇంతవరకు వీడియో ఎంతవరకు లాస్ట్ వరకు కావాలన్నా మిడిల్ వరకు కావాలన్నా మనము డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొంచెం స్పేస్ అంటే ఒక 2 minutes కావాలి, మళ్ళీ 2 minutes లేదు, మళ్ళీ 2 minutes కావాలన్నా కూడా దీన్ని కూడా మనం ట్రిమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ట్రిమ్ చేసి ఇక్కడ కొన్ని సెకండ్స్ మనము లేకుండా వీడియో మాత్రమే పెట్టి ఆ ఇమేజ్ ఏదైతే ఇది లేకుండా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఏదైతే ఇమేజ్ కానీ వీడియో కానీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దానికి యానిమేషన్ అంటే ఇన్ అవుట్ ఈ ట్రాన్సిషన్ లాగా కొంచెం సిమిలర్గా మనము యాడ్ చేసుకొని ఈ ఇమేజ్కి ఇంకొంచెం ఫోకస్డ్గా అంటే హైలైట్ అయ్యేలాగా మనము యానిమేషన్ కూడా ఇక్కడ మనం చూపించినట్లుగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యానిమేషన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, సైడ్ అయితే సైడ్, ఇలా మనకు ఏదైతే అవసరం అవుతుందో దాన్ని యాడ్ చేసుకొని మనకు వీడియోలో హైలైట్ అయ్యేలాగా మంచి ఇంప్రెషన్ వచ్చేలాగా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యాడ్ చేసిన ఇమేజ్ కానీ వీడియో కానీ మనం మ్యూజిక్ కూడా ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికి మనము ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ సౌండ్స్ అంటే సమ్ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు హైలైట్గా ఉండేకి కావాల్సిన ఆడియోస్ ఏవైతే మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దానికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది యాడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అది యానిమేషన్ ద్వారా ఇన్ అవుట్ ఉంటుంది కదా, సో అలా వచ్చినప్పుడు ఈ ఆడియో అన్నది యాడ్ అయ్యి మనకు అది కొంచెం హైలైట్గా అనిపిస్తుంది. సో అప్పుడు వీడియో చూడడానికి చాలా మంచిగా కూడా ఉంటుంది. అలాగే మనం ఇంకా మన ఆడియో ఏదైనా మన ఫైల్లో ఉన్నటువంటి ఆడియోలు కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇంకా ఫైల్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మనము గ్యాలరీలో కానీ ఇంకా మన ఫోన్ గ్యాలరీలో కానీ ఫైల్స్లో కానీ ఏదైనా ఉన్న ఆడియోని కూడా మన వీడియోకి బ్యాక్గ్రౌండ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, సెట్ చేసుకోవచ్చు. సో మనం రికార్డ్ చేసిన ఆడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి వీడియో రన్ అవుతూ ఉంటుంది. సో అక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం ఆడియో అనేది ఇవ్వచ్చు, అంటే మన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో మనం రికార్డ్ చేసి దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు వాయిస్ ఓవర్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇదంతా అయిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద క్లిక్ చేసి మనం మన వీడియోకి ముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక వీడియో ఉంది, దానికి ఏదైనా ఇంట్రో యాడ్ చేయాలనుకున్నా మనం యాడ్ చేయొచ్చు అనమాట. మనకి లాస్ట్లో ఎండింగ్లో ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇంకో వీడియో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోకి ఇంకొక వీడియో యాడ్ చేసుకోవచ్చు. లేదు మన ఇది సబ్స్క్రైబ్ నోట్ కానీ అలా డిఫరెంట్ ఏదైనా వీడియో కావచ్చు, ఆ వీడియోని మనము యాడ్ చేసుకొని ఇమేజ్ కానీ వీడియోని కానీ యాడ్ చేసుకొని మన వీడియో యొక్క లెంత్ కూడా పెంచుకోవచ్చు. అంటే మనకు రిక్వైర్మెంట్ ఉండే వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీడియోకి ముందు కానీ లాస్ట్లో కానీ మనం ఈ వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్లస్ మార్క్ మీద మనకు వీడియో మీద కనిపించే ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ట్రిమ్ చేసుకొని టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మనం యాడ్ చేసుకొని ఇంకా మనకు ఏదైనా పర్టికులర్గా ఏదైనా హైలైట్గా కావాలనుకుంటే దానికి మనం స్టిక్కర్స్ యాడ్ చేసుకొని ఇంకా మనం మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కానీ ఆడియో వాయిస్ ఓవర్ కావాలంటే వాయిస్ ఓవర్ ఇంకా మన వీడియోకి ఏదైనా వీడియో కావాలన్నా కూడా ఆ వీడియోస్ అన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత మనకు పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇవే కావాలంటే 720ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అన్నది ఫోల్డర్లోకి గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టార్టింగ్ వీడియో మాత్రమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో ఎడిటింగ్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలిపినట్లయితే మనం కలిసి గ్రో అవుదాం. Thank you for watching.